ఒకవైపు టీడీపీకి నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు గారి అనుభవం, రాష్ట్రానికి చాలా మేలు జరగాలని ఆశించాను. నేను రాజకీయాల్లో ఎవరు నాకు శత్రువులు ఎవరు లేరు. నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, వీళ్ళెవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. వారితో నాకున్న విభేదాలు ఒక్కటే, మీరు ప్రజలకి సంపూర్ణమైన న్యాయం జరగనప్పుడు నేను మాట్లాడి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడదామంటే నేను వారిని పాలసీలు విమర్శిస్తే వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నిజంగా నేను వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించే విధానం ఎలా ఉంటుందంటే నన్ను ఇంకేం అనలేక, ఈ దేశంలో ఉరిపడ్డ అత్యంత కిరాతకమైన హత్య చేసి దోపిడీ చేసిన వాళ్ళు క్షమించడానికి వీళ్ళందరూ వెనక మీరు క్షమించమని అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా 10 సార్లు తిడతా ఉంటే నన్ను క్షమించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఏం తప్పు చేశాను? 1000 కోట్ల ఆస్తులు దోచామా మీ దగ్గర? కులాల పేరు మీద మనుషుల్ని వేరు చేశామా? కుటుంబ పాలనలు చేశామా? మరి మేమేం చేశాం తప్పులు? నా వ్యక్తిగత జీవితంలో నా కష్టాలు నీకేం తెలుసు? ఆకాశహర్ణంలో ఫ్లైట్లో తిరిగిన అభివృద్ధిని ఎక్కడ చూశానంటే అభివృద్ధి నాకు ఎలా కనిపిస్తుంది? ఒక పవన్ కళ్యాణ్ జీవితం బాగుంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ పిల్లలు బాగుంటే బాగుంటుందా? నేను పట్టేడు అన్నం తింటున్నప్పుడు షూటింగ్లో మూల ఎక్కడో ఆకలికి ఉండే వ్యక్తులు కనిపిస్తారు నాకు. నా చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటే ఒక ఏమీ లేని ఒక ఆడపిల్ల, ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెక్యూరిటీ లేకుండా 10 మంది మగవాళ్ళు ఇబ్బంది పెట్టి అమ్మాయి బాగుండాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాను. నా సెక్యూరిటీ కంటే కూడా ఆడపిల్ల భద్రత కోరుకుంటాను. ఏ మూలకెళ్ళినా నా కంటికి కష్టాలు కన్నీళ్లు కనిపించినప్పుడు నాకు ఎంత పేరున్నా కానీ, ఎంత ఆస్తులు ఉన్నా కానీ నాకు ఆనందం లేదు. సో నా చుట్టుపక్కల వాళ్ళకి నాతో సుఖం ఉండదు. మా అన్నయ్యకి సుఖం ఉండదు, నాతోటి నన్ను కట్టుకున్న వాళ్ళకి సుఖం ఉండదు, నా బిడ్డలకి సుఖం ఉండదు. ఎందుకంటే నేను ఆలోచిస్తుంది బయట బిడ్డలకు ఆలోచిస్తున్నా, బయట అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నా, ఎక్కడో దూరంగా ఉన్న ఆడపడి గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆవేదన, వీడేదో పిచ్చాడు, వీడు ఇక్కడ ఉండడు, ఎంతసేపు దేశం దేశం సమాజం అనుకుంటాడు. నేను ఒంటరిగా నేను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాను, ఏడ్చాను. భగవంతుడు నాకు శక్తి నువ్వు, అన్యాయం పైన పోరాటం చేసే శక్తి నువ్వు, గళం ఇవ్వగలిగే గొంతు నువ్వు, బలంగా గళం చెప్పగలిగే గుండె ధైర్యాన్ని నువ్వు. కొన్ని దశాబ్దాలు కోరుకున్నాను ఆ మాట, దశాబ్దాలు. సినిమాల్లో మీరు అదే చూస్తారు. నన్ను ఎవరు సినిమాల్లో బుక్ చేసుకునే వాళ్ళు కాదు, పోస్టర్లు వేసేవాళ్ళు కాదు, పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఎందుకంటే నేను ఆ సినిమాలంటే మీకు నేను కరెక్ట్ అయ్యాను. మీరు ఇష్టపడ్డారు, డబ్బున్న వాళ్ళు ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు, పేరున్న వాళ్ళు ఇష్టపడ్డారో నాకు తెలియదు. బట్ నా అన్నదమ్ములు ఇష్టపడ్డారు, మా ఆడపడుచులు ఇష్టపడ్డారు. విజయం వచ్చినా మీరు గుండెల్లో తీసుకున్నారు, ఓటం వస్తే భుజం కాశారు. సొంత వాళ్ళు వదిలేశారేమో కానీ నా అన్నదమ్ములు ఒక్కరు వదలలేదు నన్ను. ఏం కోరికలు ఉంటాయి? ఒక చెట్టుకి ఏం కోరిక ఉంటుంది? నీడనిచ్చి ఫలాలు ఇవ్వాలనే కదా. ప్రకృతిని ప్రేమించే పవన్ కళ్యాణ్ ఏం కోరిక ఉంటుంది? మీకు అండగా నిలబడాలనే కదా. అంతకుమించి వాడికి ఏం కోరికలు ఉంటాయి? ఇంత ఆశయాలతోటి నేను జనసేన పార్టీ పెడితే నన్ను అందరూ పల్లకీలు మోయడానికి వాడుకున్నాడు. నన్ను పవన్ కళ్యాణ్ పల్లకీలు మోయడానికి అవసరం, కానీ
నేను ఎప్పుడు పల్లకి ఎక్కుతానని చెప్పలా. కనీసం చిన్నపాటి గౌరవం కోరుకున్నాం. నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పల్లకీలు ఎందుకు మోసావంటే మా వాళ్ళందరినీ పల్లకీల్లో కూర్చోబెడతారని, అభివృద్ధిని పల్లకీల్లో ప్రజల్ని కూర్చోబెడతారని, అందుకు నేను మీ పల్లకీలు మోసాను. ముందు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ, బీజేపీ గురించి కానీ తర్వాత మాట్లాడతాను. ముందు మన పార్టీలోనే చెప్తాను. పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఎందుకు వెళ్ళిపోయాను మీకు చాలా మంది తెలియదు. ఎందుకు అకస్మాత్తుగా నేను నడిచి తిరుపతికి వెళ్ళిపోయానంటే, ఇంతమంది కోరుకుంటా ఉంటే చుట్టుపక్కల ఇంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎదగనివ్వరు. వాళ్ళ భయాలు, నువ్వెలా మన దగ్గర డబ్బులు లేవు ఎలా ఎలక్షన్స్కి వెళ్తావంటే, గాంధీజీ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని ఆయన రాజకీయాలకు వచ్చారు. భగత్ సింగ్కి ఏ వేల కోట్లు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. గుండె ధైర్యం ఉండాలి రాజకీయాల్లోకి. నాకు అది ఉంది. మీరు నాతో పాటు వస్తారంటే నేనైతే వెళ్ళిపోతున్నానని చెప్పి, డబ్బులు లేవు నా దగ్గర, 5 కార్లు వేసుకుని తిరగడానికి డబ్బులు ఉంది అంతే. పోరాట యాత్ర స్టార్ట్ చేశాను. నీ బలం గోదావరి జిల్లాలంట. కరెక్ట్, నేను కాదంటున్నా. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపున నేను ఎప్పుడు ఒక కులం నాకు లేదు. 2014లో కూడా చెప్పాను, నేను ఒక కులానికి, ఒక మతానికి, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. చిన్న మనసులున్న వ్యక్తులు అవి చేస్తారేమో. నేను మానవత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను తప్ప ఒక కులం తరపున రాలేదు, ఒక మతం తరపున రాలేదు, ఒక ప్రాంతం తరపున రాలేదు. నీ జిల్లా, నీ 2 జిల్లాలని వాళ్ళకి చెప్పడానికి చేశాను. శ్రీకాకుళం నాది, విజయనగరం మాది, విశాఖపట్నం మాది, కోస్తా అంతా సరే. రాయలసీమకి బలం లేదంటారు. రాయలసీమలో బలం అంటే తొడగట్టి చెప్పాలా మీకు? అంటే సినిమాలు చూసి తొడలు కొడితే అవి రియల్ లైఫ్ చేస్తాడా? ఏంటా మాట్లాడతారు మీరు? రాయలసీమకి వెళ్ళాం. రాయలసీమ గొప్పతనాన్ని నేను చెప్పగలను. రాయలసీమ సంస్కృతి అంటే బాంబులతో దాడులు చేసే సంస్కృతిని చెప్పే వ్యక్తులు ఉన్నారు, కానీ రాయలసీమ అంటే చదువుల తల్లి నేల, అన్నమయ్య తిరిగిన నేల, తరిగొండ వెంగమాంబ తిరిగిన నేల అని చెప్పే వ్యక్తులు ఎక్కడ కనిపించారు మనకి? వీర బ్రహ్మేంద్ర స్వామి జన్మనిచ్చిన నేల, పీర్ బాబా తిరిగిన నేల అది ఎవరు చెప్పరు. మనం పోరాట యాత్ర తర్వాత మొత్తం చూపించాం. జనసేనకి బలం ఒక్క గోదావరి జిల్లాలే కాదు, సమస్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం పోటీ చేయలేదు, కానీ తెలంగాణలో ఒక రోజున ఇక్కడ యువత ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో, తెలంగాణ యువత, తెలంగాణ ఆడపడుచులు కూడా అదే మార్పుని ఒక రోజు నేను మీకు అడగాను. మీరు కోరుకున్న రోజున జనసేన పార్టీ తెలంగాణ ప్రజానీకానికి అండగా నిలబడుతుంది. ఆ మాట నేను మీకు రాజమండ్రి నుంచి చెప్తా ఉన్నాను. ఇదే గోదావరి జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఫాస్ట్ గా ఫిక్స్ చేయి. ఇదా టెల్ మీ let me complete the question. The question is any one famous movie dialogue, 1
2, 3, 4, 5. అప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఏదో ఒకటి చెప్పేయాలి. It's too late, so I'm really sorry. నిజంగా హెయిర్ డ్రైనర్ తెచ్చావా